ఈరోజు మునగాకు కారపొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బాండీలో ఒక చెంచా నెయ్యి వేసుకుని ఎండుమిరపకాయలను బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండీలో ఒక గుప్పెడు పచ్చెనపప్పు, ఓ 2 గుప్పెళ్ళు పొట్టుమినపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి 3 వంతులు వేగిన తర్వాత ధనియాలని 3 గుప్పెళ్ళు వేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ కారపొడి ఎంతో టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. మళ్ళీ బాండీలో ఒక చెంచా నెయ్యి తీసుకొని కడిగి పెట్టుకున్న మునగాకుని వేసి వేయించేసుకోవాలి. ఇది ఎండబెట్టక్కర్లేదండి, కడిగి పెడితే సరిపోతుంది. మునగాకు మరీ ఎక్కువ వేసుకోకండి, చేదొస్తుంది కారపొడి. ఇది కొద్దిగా వేగిన తర్వాత సరిపడా చింతపండు కూడా వేసి వేయించేయాలి. చల్లారిన తర్వాత ఈ మునగాకులో కాడలన్నీ తీసేసుకొని ఈ చల్లారి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ఈ మునగాకుని అన్నిటిని వేసేసి తగినంత ఉప్పేసి మిక్సీ చేసుకోవడమేనండి.